మన ధ్యానం కొరకై మనము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనంలో మనం చదువుకున్నాం. 10వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనంలో మనం చదువుకున్నాం. ఎవరైనా తెచ్చి చదివి 10వ అధ్యాయం నుండి మన అంశం ఏంటంటే డైనమిక్స్ ఆఫ్ రిలేషన్షిప్. మన యొక్క సంబంధాలతో మనము ఏ విధంగా మూలమైన పాఠం మనం నేర్చుకుంటున్నాం. అందరితో ఈ లోకంలో సమాధానంగా జీవించాలి, మంచి సంబంధం కలిగి జీవించాలనే దానికి మూలమైన విషయాలను మనం ధ్యానించుకుంటున్నాం. దాంట్లో మనము మొట్టమొదటిగా మనము ఏ విధంగా సమాధానంగా ఉండాలి, మన సమాధానాన్ని ఏ విధంగా వెతకాలనే విషయాన్ని చూసినప్పుడు మొట్టమొదట ఒక గృహంలో సమాధానం ఉండాలనే విషయాల గురించి మనం నేర్చుకున్నాం. రెండవదిగా మన సమాజంలో ఉన్నటువంటి ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ సమాధానంగా ఎలా జీవించాలనే విషయం గురించి నేర్చుకున్నాం. మూడవది మన యొక్క తల్లిదండ్రుల పట్ల వృద్ధాప్యంలో ఏ విధంగా మనం సమాధానంగా జీవించాలనే విషయాల గురించి మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా మనము ఈ న్యాయ సంబంధమైన విషయాల విధంగా సమాధానం ఉండాలనే విషయాల గురించి నేర్చుకున్నాం. చివరిగా ఒకరితో ఒకరు ఏ విధంగా సంబంధం కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి అనే విషయాల గురించి మనము నేర్చుకున్నాం. చివరి నేర్చుకున్న పాయింట్ ఏంటంటే మనము ప్రేమ వృద్ధి చేయకూడదు, వారు తప్పిదములు దాచిపెట్టుకుని జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగు చేయను. నువ్వు ఒకరితో ఒకరి సంబంధం కలిగి ఉండాలంటే మనం ఎప్పుడు కూడా పాత విషయాలను తీసుకొని దాని పేజీలు పెట్టుకోవడం సరైనది కాదనే విషయాల గురించి మనం నేర్చుకున్నాం. ఇక ముందు మనం చూసినట్లయితే 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఇలాంటి ఒక సమాధాన స్థితిని అక్కడి నుంచి తీసివేసే విషయాలు ఏంటి అంటే, ఇంకో మాట చెప్పాలంటే అసమాధానం కలిగించే విషయాలు ఏంటి, మనం ఎక్కడ సమాధానంగా ఉండాలనో ఆ విషయాల గురించి మనం నేర్చుకున్నాం. ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా అది నేర్చుకున్నాం. సమాధానానికి విరోధమైనటువంటి మాట ఏంటి? అసమాధానానికి ఉన్నటువంటి యొక్క కారణాలు ఏంటి అనే విషయాల గురించి ఈ వాక్యభాగంలో మనం చూసినట్టయితే కొన్ని ఈ యొక్క దుష్ట కార్యాలు ఉన్నాయి. 10-11 వచనాలు మనం చూసినట్టయితే బుద్ధిహీనుడికి 100 దెబ్బలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును అని చూస్తున్నాం. అంటే ఇక్కడ బుద్ధిహీనుడు ఈ యొక్క వ్యక్తి ఎవరంటే, ఈ బుద్ధిహీనుడు వాడు తెలివిలేని వాడు మంద బుద్ధి కలిగిన వాడు తిరుగుబాటు స్వభావం కలిగించేసేవాడు. అంటే తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు వారికి 100 దెబ్బలు అంటున్నాడు. ఎవరున్నాడు? 100 దెబ్బలు నాటుడు కంటే బుద్ధిమంతుడు జ్ఞానవంతుడికి ఏం కావాలండి? ఒక గద్దింపు మాట లోతుగా నాటున్నాడు. మన వాడుక వాక్యులు ఈ మాట చెప్తాం కదా ముంబైలో, సమझने वाले को ఇషారా కాఫీ అయ్యా, సమझने వాళ్ళకి ఇషారా అదే అంటున్నాడు. ఇక్కడ ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి ఒక మాట చాలు అర్థం చేసుకునేవారు. ఇక్కడ కూడా ఎన్నో విషయాలు మనం బోధిస్తూ ఉంటాం. దేవుడి వాక్యం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మీరు బుద్ధిమంతులైనట్టయితే, జ్ఞానవంతులైనట్టయితే ఒక మాటలో సూక్ష్మంలో మీరేం చేస్తారు? దాన్ని గ్రహిస్తారు, ఆ వాక్యాన్ని గ్రహించి దాన్ని పాటిస్తారు. విని ఇంకా మానవ జీవితము, తిరుగుబాటు జీవితం ఉన్నట్టయితే దాన్ని దేనికి సాదృశ్యం అండి? అది బుద్ధిహీనుడికి సాదృశ్యం. ఎవరు కట్టేసి కొట్టినా మీరు మారరు అనే అర్థం. ఇంకో మాట చెప్పాలి, కట్టేసి కొట్టినా మారే రకం కాదు బుద్ధిహీనత్వం. 11వ వచనంలోకి వచ్చినప్పుడు ఏమంటాడండి? తిరుగుబాటు చేయవాడు కీడు చేయటయే కోరను, అట్టి వారి వెంట క్రూరను తప్పవాడు తిరుగుబాటు చేయడం. శాంతి సమాధానం తీసివేయాలంటే బుద్ధిహీనత, తిరుగుబాటు స్వభావం. ఈ యొక్క తిరుగుబాటు స్వభావం ఇక్కడ దేవుని వాక్యానికి తిరుగుబాటు స్వభావం కావచ్చు, దేవుని సంఘానికి తిరుగుబాటు స్వభావం కావచ్చు, లేకపోతే సమాజంలో తిరుగుబాటు స్వభావం కావచ్చు. ఇది దేనికైనా వర్తిస్తుంటుంది. ఈ 2 విషయాలు చూసినట్టయితే ఇదే మాట వాడబడుతుంది. రిబెలియన్ అని అంటే రిబెలియన్ తిరుగుబాటు స్వభావము అని వాడబడుతుంది. ఈ తిరుగుబాటు స్వభావము ఏదండి?
అది ఎప్పటికే కానీ గద్దింపుటకు లోనవుతుంది. ఈ తిరుగుబాటు స్వభావం ద్వారా నష్టపోతాం మనము. తిరుగుబాటు చేయవాడు కీడు కొరకే చేయించున్నాడు. నేను ఈ యొక్క సందర్భంలో చెప్తాను, నీ ఏమన్నా చెప్పాయా, నీ పని చెప్పేది నా ఇష్టం, నేను ఉంటాను అంటే ఏమంటాడు? అది తిరుగుబాటు స్వభావం. ఏమని చెప్పుకో, కానీ నేను చేసేది నేను చేస్తాను, నేను చేసేది రైట్. దానికి ఒకటి తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటే కోరును అని ఉద్దేశం ఏంటంటే కీడు మారాలనే వాళ్ళ లోపల ఆశ అనేది ఉండదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కీడు చేయొచ్చు అట్టి వారి మీద క్రూర దూత పంపబడును. ఎప్రిలాగా అటు వారిపైన జారీ అనేది ఉండదు. పనిష్మెంట్ అనేది చాలా సీరియస్ పనిష్మెంట్ అది. దేవుడు వాక్యం ఇంకో మాట ఉంది, యెహోవా హస్తములో పడుట బహు భయంకరము. మనం మాట్లాడుకోవచ్చు, దేవుని వాక్యముతో, దేవుని మందిరంతో, దేవుని విషయాలు మనం ఎప్పటికి కూడా ఆటలాడుకునేదానికి వీలు లేదు. అది బహు భయంకరం. గద్దింపుకు లోబడిన హఠాత్తుగా మరణించడం రాకూడదు. బల్లారం ప్రతి ఆదివారం అదే మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం పరీక్షించుకోవాలని జ్ఞాపకం చేసుకుంటాం. మన సంబంధాలు తత్సంబంధాలుగా ఉన్నాయా? మనము దేవుని పట్ల ఏ విధంగా జీవిస్తుంటున్నాం? ఆయన వాక్యం ఏ విధంగా మనము గ్రహించి నడుచుకుంటున్నాం? విశ్వాసంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? లేకుంటే తిరుగుబాటు స్వభావంతో మనం దీంట్లో బలలో పాల్పంపులు పొందినట్టయితే మీరు దీని ఎంత అలా పాలు పొందుతారు. తన శిక్షా విధి కొరకే పాలు పొందుతున్నాడు. వీళ్ళగా కొన్నిసార్లు కొంతమంది చూస్తే భయం అవుతుంది నాకు. ఎందుకంటే ఎన్ని సంవత్సరం నుంచి వింటున్నారు వాక్యం, ఎన్ని సంవత్సరం. మేము పిట్టకథలు చెప్పం ఇక్కడ, ఇప్పుడు పిట్టకథలు ఎప్పుడు చెప్పలేదు, వాక్యం చెప్తున్నాం. కంటిన్యూగా వాక్యము 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 చెప్పినా కూడా కొందరు మార్పు కనిపించదు. మొట్టమొదటి వాళ్ళ రక్షణ లేదు, వస్తున్నారు పోతున్నా, రక్షణ లేదు. సెలబ్రేషన్ అందరితో సంబంధం అంతే, ఊరికే పేరు కొట్టుకుంటున్నాం అంతే. నీలో దేవుడు లేడు, ఫిక్స్ లేడు, మార్మన్స్ లేడు. నీలో చనిపోతే నరకానికి వెళ్తావు అంతే, ఎందుకంటే మార్మన్స్ లేదు కాబట్టి. ఒకవేళ మార్మన్స్ ఉన్నా కూడా తిరుగుబాటు స్వభావం ఉన్నవన్నీ నువ్వు చెప్పే నా ఇష్టం, నాకు అన్నీ తెలుసు. కొంతమంది అనుకుంటారు మా బైబిల్ అంతా తెలుసు అనుకుంటారు. అపోహలు చేస్తున్నామని జాగ్రత్త. అటువాడికి ఎన్ని దెబ్బలు పడ్డా వాడి జీవితంలో సరిగా ఉండడని చెప్తుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఇక్కడ తిరుగుబాటు స్వభావం వదిలిపెట్టాలి. దయచేసి కీర్తన గ్రంథం 35వ అధ్యాయం, కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుతున్నాం. కీర్తన నన్ను పట్టుకోవాలని వారు నిర్నిమిత్తంగా గుట్టలో తమ వలనొడ్డిరి, నా ప్రాణం చివరిని నిర్నిమిత్తంగా గుట్ట త్రవిరి. వారికి తెలివి లేకుండా చేటు వారి మీదకి వచ్చును గాక, తాను ఒడ్డిన వలలో తాను చిక్కుబడును గాక అని దావీదు రాసుకుంటున్నాడు. తిరుగుబాటు స్వరం వ్యతిరేకంగా ఉండే విషయం 78వ అధ్యాయం 49వ వచనం చూస్తామండి. కీర్తనలు 78వ అధ్యాయం 49వ వచనం. ఇక్కడ ఏమంటున్నాండి? 78 వారు ఉన్న స్థలం కట్టి ఆయన కోపం పుట్టించుడి, విగ్రహం పెట్టుకుని ఆయన రోషము కానీ దేవుడు ఇశ్రాయేలు అంటే దేవుడికి తిరుగుబాటు స్వభావం చేస్తుంది. ఎన్నిసార్లు గర్తించినట్టు కూడా వారు లోపడలేకపోతున్నారు.
అందుకనే మనం గమనించడం లేదు. ఒకసారి దేవుడి వాక్యాన్ని మనము చాలా లైట్గా తీసుకుంటాం. మన దేవుడు ప్రేమ గల దేవుడు, మన దేవుడు కరుణ గల దేవుడు, మన పని జాలి చూపించే దేవుడు, మన దేవుడు తప్పు క్షమించే దేవుడు. అవును, కాదని నేను అంటాను లేదు. మన దేవుడు కూడా యెహోవా పౌరుషం గల దేవుడు, పౌరుషం గల దేవుడు. ఆయన నీ వాక్యము అగ్ని వంటిది, అది బండలు బ్రతకొట్టు శుద్ధ వంటిదని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ దేవుని బిడ్డలుగా మనము నిలిచి ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన వాక్యానికి తిరుగుబాటు స్వభావంతో ఉన్నట్టయితే ఆయన ఉగ్రత పాత్రలవుతాం. ఏ విధంగా చెప్పారు పాత్ర గారు? 40 ఏళ్ళ ఇశ్రాయేలు అరణ్యం ప్రయాణంలో చివరికి ఎంతమంది పోయారండి? వాగ్దానం చేసిన చేయబడ్డ దేశానికి ఎంత వెళ్ళారండి? 25 లక్షల మంది. వారి పితరులందరూ ఎక్కడ నశించిపోయారు? అరణ్యంలోనే నశించిపోయారు. 40 సంవత్సరాల్లో లక్షల మంది పోయారు. ఎందుకు? దేవునికి తిరుగుబాటు చేశారు. వాళ్ళ జీవితంలో ఆలోచించారు. సరే, మొట్టమొదటి ఈ వాస్తవాల్లో తిరుగుబాటు స్వభావాన్ని గురించి మనం చూస్తున్నాం. 10వ వచనంలో మనకు వచ్చినట్టయితే, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎదుర్కొని వచ్చు కానీ మూర్ఖ పనులు చేయించున్న మూర్ఖులు ఎదుర్కొనరాదు. మూర్ఖపు పనులు అంటే వాడంతా చాలా క్రూరంగా ఉంటాడు. వాడు ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? దేని గురించి చెప్తున్నారు? పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటు. విదేశాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు సంవత్సరానికి కొన్ని టైం ఇస్తారు. 10 రోజులు టైం ఇస్తారు. అప్పుడు ఆ టైంలో వాళ్ళకి బేర్ హంటింగ్ అంటారు. అంటే ఎలుగుబాటులను చంపేదానికి వాళ్ళు చాలా ఉంటాయి ఎలుగుబాట్లు. ఆ టైంలో చంపేదానికి ఏం చేస్తారంటే పర్మిషన్ ఇస్తారు. హంటింగ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు లైసెన్స్ తీసుకొని పోయి ఎలుగుబాటు చంపాలి. వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, ఎలుగుబాటు ఆ దారిలో వెళ్తున్నప్పుడు కానీ ఎలుగుబాటు చూస్తే పిల్లలు ఒక సైడు, తల్లి ఒక సైడు, వాటి రెండు మధ్యలో చిక్కుకున్నట్టయితే చాలా డేంజర్ అంటారు. అంటే తన పిల్లలను తల్లికి మధ్యలో ఏది వచ్చినా కూడా ఆ ఎలుగుబంటి చాలా రౌద్రంగా ఉంటుంది. చింపేస్తుంది మనుషులంటే, చింపేస్తుంది. అది ఎలుగుబంటి. అదే ఇక్కడ చెప్తుంటున్నాడు. ఇక్కడ చెప్పే విషయము అదే. పిల్లలు పోగొట్టుకొని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ దానినైనా మనం ఎదుర్కోవచ్చు. అంత క్రూరం చేసుకోను, అంత అంత క్రూరంగా కోపంగా పరిగెత్తున్న చీల్చివేస్తే దానికి చీల్చివేస్తకు వెళ్తున్నటువంటి ఆ జంతువులు ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. పిల్లరా, మూర్ఖపు పనులు. ఈ ఎలుగుబంటి విషయం చెప్తే 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం వచ్చింది. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8 వచ్చింది. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 8 వచ్చింది. హోషేయ గ్రంథం అక్కడ ఆపటి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 8 వచ్చింది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 8 వచ్చింది. ఇక్కడ ఎలుగుబంటి గురించి చెప్తుంటున్నాడు. ఎలుగుబంటి గురించి చెప్తూ ఏమంటున్నాడు ఇక్కడ పిల్లల పైన ఎలుగుబంటి మీద పడునట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయను అంటున్నాడు. అంటే అలాంటి యొక్క తత్వం కలిగిన వారు. అంటే మూర్ఖపు పనులు ఎప్పుడు మూర్ఖత్వం వారు చేస్తున్నారు. ఇక్కడ ప్రియులారా, ఎప్పుడే కానీ మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అలాంటి వారు ఇంకా డేంజరస్ అంటున్నారు. చాలా డేంజరస్, అపాయకరమైనటువంటి యొక్క విషయాలు. మూర్ఖ పని చేసిన వాళ్ళు మనం ఎవరు చూస్తామండి? ఏ రోజు రాజు చూస్తాం. పిల్లలు పుట్టారు, యేసుప్రభువు వారు జన్మించారు. ఏం చేశాడైనా మూర్ఖంగా? సంవత్సరం లోపల ఉన్న మగ పిల్లలందరినీ హతం చేశాడు. మూర్ఖం అంటే అంత అంత మూర్ఖంగా ప్రవర్తించాడు. సౌలు యోనాతానుకు వ్యతిరేకంగా మూర్ఖంగా మాట్లాడాడు. ఎందుకో
యోనాతాను సౌలు కుమారుడు దావీదుకు స్నేహితుడుగా ఉన్నాడు కాబట్టి మూర్ఖంగా మాట్లాడాడు. మూర్ఖం మాట్లాడు. నేను చేసిందే రైట్ అంటే. తెలుగులో ఒక మంచి ఆ పద్యం ఉంది తెలుగు. తిరిగిసుమున దైవము తీయవచ్చు, ద్రవ్యముఖతోషం నీకు త్రాగవచ్చు, తిరిగి కుంజెట్టుకోము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసును రంజింపరాలంటే ఇసుకంతా దానిలో పెట్టి తీసినా నూనె చేయొచ్చాడు. ఎండాకాలంలో ఎండమావులు మనం చూసే నీళ్ళు అనుకుని పరిగెత్తి పైపోయి నీళ్ళు అన్నా కూడా నీళ్ళై తాగొచ్చు. కుండేలు కొమ్ము లేదురా బాబు అంటే ఉంది అన్నకి కొమ్మని తీసుకొచ్చి పెట్టొచ్చట. కానీ మూర్ఖుని మనసును మార్చలేదు, జేడి మూర్ఖుని మనసు రంజింపరాలి. అదే ఇక్కడ చెప్తున్నట్టు మూర్ఖత్వం. ఒక కుటుంబంలో, ఒక సమాజంలో ఒక సమాధానంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే అది మూర్ఖత్వం. వాడే రైట్ అనుకుంటాడు. ఎప్పుడు వాడి మనం ఎదుర్కోబోయిందంటే కనబడి చీల్ చేసేదానికి ప్రయత్నిస్తాడు. ఏమైనా చేస్తాడు. జాగ్రత్త. రెండవ విషయం 13వ వచనంలో మనం చూస్తే ఇంకో విషయాన్ని చూస్తున్నాం. ఏదది? మేలుకు ప్రతిగా కీడు చేయు వారి నుండి కీడు తొలగిపోదు, కలహారంభము నీటికి కట్టున్న పుట్టు ఊట. అంటే ఇక్కడ మేలుకు కీడు చేయడం అంటే కృతజ్ఞతహీనులు. వాళ్ళు కృతజ్ఞత లేదు. ఏమండి? థ్యాంక్ఫుల్నెస్ లేదు. చేసి రావాలి ఏ పెద్ద చేసి బొంబాయి వచ్చినాడు వాళ్ళు ఇంట్లో 6 రోజులు పెట్టుకున్నారు అంతే. అరే రోడ్డు మీద పండుకోకుండా ఇంట్లో 6 రోజులు పండు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇల్లు లేకుండా చిన్న రూమ్ అయినా కూడా ఆ రూమ్లో నేను పండ పెట్టుకునేదానికి ఛాన్స్ ఇచ్చారు. ఏం చేసారు వాళ్ళ ఇంట్లో? ఏదో వాళ్ళకు అన్నం పెట్టిరు. నీ చేతిలో చిల్లిగా లేకుండా మనం మాడి వస్తుంటే నీకు కొంచెం అన్నం పెట్టుకుంటారు. థ్యాంక్ఫుల్ ఉండు. కృతజ్ఞతహీనులు. అది క్రైస్తవులకు ఉన్నటువంటి లక్షణం కాదు. నా పేరు మీద గిన్నెలు మంచినీళ్ళు ఇచ్చినా దేవుడు వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు కృతజ్ఞత చూపిస్తున్నాడు వారి పట్ల. దేని కొరకు? నీళ్ళ కొరకు. ఎంతవరకు కృతజ్ఞులుగా ఉండాలి. దేవుడు ఎక్కడి నుంచో మారుమూల గ్రామాల నుంచి మనం తీసుకొచ్చాడు. ఈ బొంబాయి పట్టణంలో ప్రతి ఒక్కరిని ఆయా ప్రాంతంలో ఉంచాడు. ఉండేదండి. రాత్రి ఎవరు బయట పడుతున్నారు, రోడ్డు మీద పడుకునే వాళ్ళు ఎవరు లేదు అని చెప్పారు. రెంట్ హౌస్లో కిరాయిలో కానివ్వండి, సొంతదే కదా, ఇంట్లో ఉంటున్నాం. 3 పూటలు కాదు 2 పూట్లన్నా భోజనం చేస్తుంటున్నాం. రోజు నాన్ వెజ్ కాకుండా కనీసం 15 రోజులకు ఒకసారి నాన్ వెజ్ చూస్తున్నా. డాక్టర్ గారికి ఎక్కువ పరిగెత్తడం లేదు. అందరు బీమారైనా అంత బీమారులు లేము, అంత జబ్బులు చేయడం లేదు. ఇవన్నీ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం. దీన్ని మన దేవుడి కృతజ్ఞతలుగా ఉండాలి. కృతజ్ఞత లేనివారు వీరు ఇటు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఒక చక్కటి మనం మేలుకు ప్రతిగా కీడును చేయు వారి ఇంటి నుండి కూడి కీడు తొలగిపోదు. నీకు మంచి చేసినోనికి వానికి ఎదురు చెడ్డ చేసినట్టంటే వానికి నీ ఇంట్లో ఆ కీడు ఎప్పటికీ నీ ఇంటి నుంచి పోదు అంటున్నాడు. ఇంకా ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఒకసారి నాకు వీళ్ళు ఏం చేశారు అని నేను ఫీల్ చేశాను. ఒకవేళ చేసి ఉంటే ప్రభువును క్షమించు అయ్యా, నువ్వు నాకు ఎంతో మేలు చేశాను, నేను నీ పట్ల తప్పుగా వ్యవహరించాను, క్షమించమని క్షమాపణలు కీడు వారి ఇంటి నుంచి తొలగిపోదు అంటున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో కలహారము నీటి గట్టున పుట్టు ఊట అంటే ప్రియులారా, ఇక్కడ కలహంలో అంటే కొట్లాడు ప్రతిసారి కొట్లాడేదానికి రెడీగా ఉన్నది. ఎట్లుందంటే నీటి గడ్డన ఉన్నటువంటి ఊట మాది. కలహం ఎప్పుడు పోదు. ఏమండి? బాగా అవసరం ప్రయత్నాలంటాం,
చేయగలుగుతాం, నవ్వుతాం. కానీ వాడంటే నాకు ఎందుకు పడరాదు, వాడిని చూస్తే నాకు ఎందుకు ఒక మాదిరి అవుతుంది, ఏదో ఒకటి స్టార్ట్ చేసేస్తాను. బాగానే ఉంటాం కానీ ఎక్కడ అట స్టార్ట్ చేసేస్తాను. కలహారం ఇవి సమాధానాన్ని తీర్చేస్తాయి, సమాధానం లేకుండా చేస్తాయి. అంతేకాదు 14 వచనం చూసినట్టయితే ఇక్కడ కలహారం నీటి కట్టిన పుట్టిన ఊట వివాదం అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుమో. కదా, వివాహం అధికం కాకమునిపే దాన్ని విడిచిపెట్టుమంటున్నాడు. వివాదాస్పదమైన విషయాలు. కొంతమందికి కొట్లాట పెట్టడము, కొట్లాడుకుంటుంటే చూసి ఆనందించడం అది వారికి అలవాటు. కొట్లాట పెట్టడము, కొట్లాటను చూసి ఆనందించడము వారికి ఏమవుతుంది, అది అలవాటు. వీళ్ళరా మన జీవితంలో ఇలాంటి విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కొట్లాటకు దూరంగా ఉండమని చెప్తున్నాడు, కలహానికి దూరంగా ఉంటాడు. తప్పులు పట్టాలంటే తప్పు లేని వారు దండం దుర్విజనులకల్లా ఉంటుంది. తప్పు లేని వారు తమ తప్పు లేదు కదా అంటే ఏంటండి, అందరూ తప్పులు పడతారు. వాళ్ళు తప్పులు పడచ్చు, నేను తప్పులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పులు పడవచ్చు. నన్ను ఇట్లా చూసిండు ఆయన నన్ను చూసి నవ్విండు, ఆమె నన్ను చూసి మొక్క దిగుతున్నది. ఆయనకి నూరు విషయాలు ఒకదాని తర్వాత. అందుకని తెలుగులో సాగుతుంది, కయ్యానికి కాలు ముందుకు వేస్తాడు, కాలు చూపించాడు. కొంతమందికి అది ప్రతి దానిలో తప్పు పడి కొట్లాడ పెట్టుకోవాలి. మీరు గమనించలేదు, కొన్నిసార్లు ఈ పెళ్లిళ్ళలో కూడా అట్టే జరుగుతుంది. మన ఇళ్ళలో ఊళ్ళక్కడ జరిగే పెళ్లిళ్ళలో కూడా అట్టే జరుగుతుంది. ఎవడన్నా వచ్చి గట్టిగా మాట్లాడి ఓ అని అరుస్తే అది వాడు గెలిచినట్టు అనుకుంటాడు. నేను పోయి పెళ్లిలో వాళ్ళు గౌరవ చేసి ఎట్లా చేసినట్టే భలే పాటలు నేర్పించినాం అన్నాడు. ఆ గ్యాంగ్ అంతా ఒక గ్యాంగ్. అటటోళ్ళకు రాకుండా పర్లేదు, మీ పెద్దైనా కానీ చిన్న కానీ తాత కానీ మీ శుభకార్యంలో సంతోషంగా పాల్పంపులు పొందవాలని వారు రాకపోవడమే అది మంచిది. వాళ్ళు రాకపోవడమే మంచిది. వచ్చి వాళ్ళు బాధపడడం, మనల్ని బాధ పెట్టే దానికంటే రాకపోవడమే. అరే ఏమనుకుంటారు, ఏమని అనుకోరు. ఎందుకంటే వాళ్ళు సమాధానంగా ఉండరు, ఇంకొకరు ఉండని. మన క్రైస్తవులుగా దేవుడు సాక్ష్యం కాపాడాలి. కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాను కదా, లాస్ట్ ఏదో గొడవ పడుతుంటారు, కట్టుకట్టు కలుసుకుంటుంటారు. అంటే ఇంతసేపు వాక్యం చెప్పి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మీరు చేసిన తర్వాత మమ్మల్ని పిలిచి మీ సిగ్గులేదా, ఇదే మీరు చేసేది. ఇది చేసేదానిగా మమ్మల్ని పిలిచి అంత దూరం నుంచి. చాలాసార్లు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 80% మా ఛానల్ మేము పెట్టుకుని పోతాం. ఫ్లైట్ టికెట్స్ కానీ హోటల్స్ కానీ పెట్టుకుని పోతాం. ఇంత ఖర్చు పెట్టేది ఎందుకొరకండి? ఎందుకొరకు? ఇలాంటి విషయాలు చూసేదాన్ని కానీ నేను చాలా గర్దిస్తాను. నేను చెప్తాను నెక్స్ట్ టైం ఇంకా చూసుకోద్దని చెప్తాను. కానీ వాళ్ళు మనం పని లేదా? ఏం సార్ అంత పని ఉందా? పని లేకుండా ఆరాంగా రెస్ట్ తీసుకుంటా కదా, టీవీ లేదు మ్యాచ్ ఏదో తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ చేస్తాం. కానీ అనవసరంగా తలపాటు చేసుకోమని ఎవరు చెప్పాడు? కష్టంగా లేదు కదా. అంటే ఎందుకు సుఖశాంతులతో రెస్ట్ చేయొచ్చు కదా. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని పేరాలు మనకు అలవాటు అయిపోయింది. ఆ అలవాటును కట్ చేసేయాలి. మీ ఎంత ఆప్తులు ఉన్నా కూడా ముందే చెప్పండి, గొడవ పెట్టుకున్నట్టయితే రావద్దు అని చెప్పేసాడు ముందే. కొట్లాటలు పిలుస్తుంది. నేను అనుకోవచ్చు మా పెద్దనాయన వాళ్ళ తమ్ముడు వాళ్ళని పిలుచుకుపోతే మా భార్య తరఫున వాళ్ళని పిలుచుకుంటుంది. పిలుసండి, పిలుచొద్దని చెప్పటం లేదు. పిలిస్తే నీ కార్యక్రమం వారు ఆనందించి సమాధానంగా పోయే వాళ్ళైతే వాళ్ళు వస్తే సంతోషం. కానీ వచ్చి కొట్లాటలు పెట్టుకొని పోయేళ్ళు ఇక్కడ గందరగోళ రమస చేసి పోయేటోళ్ళను కొంతమంది ఏం చేస్తారు, గట్టిగా చేసేసి అన్నం పెట్టలేదు మాత్రం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అంత దూరం పెద్ద వాళ్ళని పట్టుకొని బాగా తిరిగిపోతారు. కానీ అప్పుడేది వాళ్ళని పట్టుకొని రావాలి, ముందుకొని రావాలి. తిన్నాను అతను 10 మార్కులు పట్టుకున్నాడాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అదకంటే డబ్బు తిరిగిపోతారు. పిలిచి ముక్కలు ఎక్కించుకొని తిరిగిపోతారు.
నేనేం చెప్తున్నానంటే ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో ఇలాంటి విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. కలహారము వివాదం అధికం కాకుండా దాన్ని దాచుకున్నాము అంటున్నాడు. అదే వచ్చిన మనం చూస్తే దుష్టులు నిర్దోషాన్ని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషం తీర్పు తీర్చువాడు, వీరిద్దరూ యెహోవాకు హేయులు. ఇక్కడ ఏ విషయం చెప్తున్నాడు? ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ అంటే సరి అయినటువంటి న్యాయం చేసేవారు కావాలి. దుష్టులను కొంతమంది ఆయన చేసేది మంచిది అనే వారిని, అది ఉన్నవారిని మనం దూరంగా పెట్టాలి. తప్పనేదిగా ఉండాలి. సరైన విషయము నీతి జరిగించేవారు, నీతికారుల విషయం జరిగించేవారి విషయం అట్లా ఆ విధంగా ముందు కొనసాగే వారుగా ఉండాలి పేర్కొన్నాడు దేవుడు. తప్పును ఒప్పును ఎదుటే కదా, తప్పే. ఒప్పును తప్పొద్దన్నది, తప్పును ఒప్పును ఏంటంటే అది యెహోవాకు హేయమంటున్నాడు. వీరిద్దరు యెహోవాకు హేయం. నీతిని జరిగించమని మన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో అది మనము అనుసరిస్తున్నాం. ఇక ముందు మనకి ఏంటంటే ఈ యొక్క 16వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ సమాధానకరమైన జీవితం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమాధానకరమైన జీవితం మనం కలిగి ఉండాలంటే మనం చేయవలసిన పనులు ఏంటి? 16వ వచనంలో మనం చూసినట్టయితే ఏముందండి? బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించడం సొమ్ముండనేలా, వారికి బుద్ధి లేదు కదా అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ చెప్పేది? అంటే జ్ఞానం సంపాదించమంటున్నాడు. అంటే ఇక్కడ బుద్ధిహీనుడి మాట మనం తీసుకొస్తున్నాడు. బుద్ధిహీనుడు అంటే పిల్లలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఇంకో మాటలు చెప్పాలంటే బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించడం సొమ్ము ఉండనేలా. కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బుతో సమస్తము చేయవచ్చు అనుకుంటారు. డబ్బుతో మనము అన్ని కొనుక్కోవచ్చు. ఏమంటే క్రైస్తవ ప్రపంచంలో ఇది జరుగుతుంది. ఈ పాస్టర్ రాకుంటే నేను కలవరి టెంపుల్ నుంచి పిలిపిస్తాను. 10 లక్షలు ఫ్లైట్ టికెట్ ఇచ్చి 10 లక్షలు 5 లక్షలు ఇస్తే ఆయన సతీష్ గారు వస్తారు. సతీష్ గారు వస్తుందంటే ఆయన పోటీ మొత్తం టీం వస్తుంది. వీళ్ళు అవసరం ఏముంది? ఏ ఈ పాస్టర్ ఉంది? నేను చెన్నై నుంచి పిలిపిస్తాను. హాల్ దినకరని పిలుస్తాను. ఆయన ఫ్లైట్ టికెట్ ఏంటి? నాకు ఆ డబ్బులు ఉంటే ఆయన వచ్చిపోతాడు. సెలబ్రిటీ చూపిస్తాడు. క్షమించండి, ఆత్మీయత వాక్యము నీ డబ్బుతో పొందలేదు. ఇలాంటి వాళ్ళు వచ్చుకోవచ్చు. నీ గతి నీ బ్యాంకులో 10 లక్షలు తక్కువ అయ్యాయి అంటే అంతకంటే ఏం లేదు. అట్ట పరిగెత్తులు ఇలాంటి విషయాలకు వెంబడి పరిగెత్తేవాళ్ళు జాగ్రత్త. నీ జీవితం రైతుగా ఉండాలి. నువ్వు వాక్యం విధాలు ఉండాలి. ఎవరో వచ్చినంత మాత్రం గొప్పగా ఎవరైనా పిలిపియరు. ఏమంటే ఎవరైనా పిలిపియరు. ఇంకా డబ్బులు ఉంటే ఏ పొలిటీషియన్ అయినా మనము ఇక్కడ పిలిపియచ్చు. పార్టీ ఫండ్ ఇస్తాం. 1 కోటి రూపాయలలో ఫలానా మా ఏరియా నుంచి ఫలానా నీకు 1 కోటి రూపాయలు ఇస్తాడు. వాళ్ళ యొక్క కార్యక్రమం రమ్మని బట్టే పార్టీ ఫండ్ క్రెడిట్ కదా వాడు డేట్ ఇస్తాడు. వచ్చింది ఫలానా రోజు వస్తే అక్షరాలు. కానీ వాడు ఆ డబ్బు కొరికే వచ్చేది. దాని తర్వాత ఇంటికి వాడి సంబంధం ఏమీ లేదు. ఎప్పుడైనా పోయినా కూడా చాలా బిజీగా ఉన్నట్ట రేపు రాని చెప్తాడు. వాడు సెక్రటరీ మాట్లాడతాడు. జాగ్రత్త. ఎందుకు ఇది ఏంటంటే డబ్బుతో మనము ఏమి జ్ఞానాన్ని సాధించలేమంటున్నాడు. కొంతమంది డబ్బు తీసుకుపోయి సంపాదించుకోవాలనుకుంటారు. నువ్వు రక్షణ లేదు, పెళ్లి చేసుకుంటున్నావు, నా భక్త సమయాన్ని మా వాళ్ళకు అరే సంఘం చాలా పెద్ద మన సగం నడిచి దాగించడం ఆయన పని అనుకుని మన సగం మూసేసుకోవాల్సి వస్తుంది అంటాడు. ఏమంటే అలాంటి మెదవ జీవితం జీవించి అక్కడ సేవ చేయడం అంటే 4 దిక్కులో పోయి ఒక పూట అన్నం సేవ చేయడం దేవునికి మేలుకరము, స్వయం మేలుకరము. అది అందరికీ ఆశీర్వాదం. 1,00,000 రూపాయలు జీతం ఇచ్చిన థ్యాంక్స్ చెప్పి పోవడం కాబట్టి నీకు డబ్బు తెచ్చి పెళ్ళి నువ్వు చేయకుండా మేము ఇంకోటి పెళ్లి చేయకూడదు. 500 ఇస్తే కోట్లు మేనేజ్ చేస్తారు. 500 రూపాయలు ఖర్చు పెట్టి చేసుకోవాలి. అదే పెద్ద గొప్ప సంగతి కాదు.
సర్వం ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావా? జాగ్రత్త సుమి, అది ఎక్కువ కాలం తీసుకుపోదు, నేను ఇరుకాటంలో పెట్టేస్తుంది. ఏసారి ఇంత గట్టిగా చెప్తున్నారు చదువు దయచేసి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయానికి రండి దయచేసి. ఇలాంటి వాళ్ళు చరిత్రలో ఉన్నారు, బైబిల్ ఉన్నారు, అందుకని మనకు దేవుడు చెప్పాడు ఈ వాక్యం. ఏమండి, ఇలాంటి మహానుభావులు ఉన్నారు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం చక్కగా వినండి. మీ బైబిల్లో చూడండి, నేను చదువుతాను. 17వ వచనం నుండి నేను చదువుతాను. ఏంటంటే, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుడు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. అందుకు పేతురు, నీవు నీ ద్రవ్యమిచ్చు దేవుని వరం సంపాదించుకుందు అని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగా. నీ హృదయం దేవుని యొక్క సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసుని నొంది ప్రభువును వేడుకొని ఒకవేళ నీ హృదయాలు క్షమించబడవచ్చున్నాను. నీ ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టుగా నాకు కనబడుతున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా ప్రభువుని వేడుకోనని చెప్పాను. ప్రియులారా, సమరయ ప్రాంతంలో పేతురు గారు పనిచేస్తున్నప్పుడు అక్కడ 9వ వచనం చూద్దాం. సీమోన్ అనే విషయాన్ని చూసాం. సీమోను ఒక మనుషుడిలో కూడా ఆ పట్టణంలో గారడి చేయించు, అంటే మంత్రాలు జాదుకోని అంటారు కదా, గారడి చేయించు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు. ఏమండి, గొప్పవాడని రాయలే ఇక్కడ, గొప్పవాడని చెప్పుకొనుకుంటున్నాడు. చెప్పుకొనొచ్చు ఏమంటున్నాడు? సమరము జనులను విభ్రాంతి పరుచుండెను, సమరయ జనులను విభ్రాంతి పరుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మటుకు అందరూ దేవుని మహాశక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అది లక్ష్య పెట్టి ఏం చేసిందో ఒక్కడే కాదు, అందరు పరమేశ్వర దాస్తుంది. ఎంత గొప్ప బాబా అయినా ఈయన చేసే అద్భుతాలు చూడండి, ఈయన చేసేయండి, ఈయన పిలిచినాడు ఇంకొకడు. అందరు చెప్తుంటున్నారు, ఊరంతా ఒక్కసారి వ్యతిరేకంగా మాట్లాడ కొట్టి చంపే రకంగా ఉన్నారు. ఆ విధంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ. అయితే అతడు బహుకాలం గాడు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పి దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుష స్త్రీలు బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పిని ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతం జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ఇప్పుడు ఈ సీమోను ఎవరండి? రక్షణ పొందాడు, దేవుని నమ్ముకున్నాడు, సువార్త విని దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకోవడమే కాదు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. బాప్తిసం తీసుకోవడమే కాదు, ఈ శిష్యులతోనే ఉన్నాడు, శిష్యుల సహవాసంలో ఉన్నాడు. వాళ్ళు చేసే అద్భుతాలు చూసి పరిశాన్ అయిపోతున్నాడు. అరే ఏం నేను అనుకున్నాను, నాకంటే మేరే బాప్ నిక్లయ్యేలోగా అనుకుంటున్నాడు. అంటే ఎంత గొప్ప మనుషుడు ఏంటని చెప్పేసి వీరేం చేస్తున్నారంటే, ఆయన సీమోన్ మహాగారడి ఎప్పుడో పడిపోయాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. అయితే కొన్నిసార్లు తెలుగులో సాగుతుంది, చింత తెచ్చిన పులుపు అట. పాత అలవాట్లు మారడం కష్టం. ఈ సీమోను గారడి నుంచి బ్రతికిండు, గొప్పలు చెప్పుకుంటూ బ్రతికిండు, మనుషులందరూ దేవుడిని పూజించి అంత హై లెవెల్లో అతడు ఆదరింపబడ్డవాడు. కాబట్టి ఏంది, ఇంకా పాత అలవాట్లు తీసుకొని వస్తాం అక్కడ, పాత అలవాట్లు ఏమండి, పాత అలవాట్లు ఇంకా తీసుకొని వస్తాం. ఆ పాత అలవాటు ప్రకారము వచ్చిండు. ఇక్కడ ఏం జరిగిందండి, అప్పుడు అక్కడ వీరు ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి, అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వాళ్ళ మీదికి. సమరయులకు పరిశుద్ధాత్మ మొట్టమొదటి యూదుల పైకి వచ్చింది, తర్వాత సమరయుల పైకి వచ్చేసింది. ఇక్కడ సమరయుల పైకి వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, వీరు కూడా నా వారి, యూదులు మీరే కాదయ్యా, అన్యజనులు కూడా నాకు చెందినవారు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కూడా నివసిస్తున్నాడని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చి అనుగ్రహింపబడినప్పుడు ఆయన ఏం చేశాడంటే, సీమోను చూచి
వారి ఎదుట ఎవరేట? పేతురు శిష్యులట ద్రవ్యము పెట్టి ఒక మాట అడుగుతారు, సార్ ఎంతగానో ఇగో అంత తీసుకుంటారు. మన మోడర్న్ భాషలో దాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేస్తున్నాడు? ఇదిగో బ్లాంక్ చెక్ ఇస్తా సార్, తీసుకో, సైన్ పెట్టి నేను బ్లాంక్ చెక్ నీకు ఇస్తున్నా, ఎంత అమౌంట్ రాసుకో, కానీ నాకు ఒక పని చేయి, మీకుంది కదా ఆ గిఫ్ట్ పరిశుద్ధాత్మ వరము, అది నాకు కూడా ఇచ్చేయమంటున్నాడు, నాకు కూడా తీసుకో, పైసలు కావాలి, పైసే ఖర్చు ఇంత మొత్తం, డబ్బుల విషయం ఆలోచించు, ఇవ్వమని అడిగాడు. ఏమండి, డబ్బుతో పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని కొనాలనుకున్నాడు. చాలామంది డబ్బుతో ఆత్మీయ అంతస్తు కోరుకుంటారు, ఆత్మీయ ప్రగతి కోరుకుంటారు, ఆత్మీయంగా చలామణి అవ్వాలనుకుంటారు. జాగ్రత్త సుమే. ఇక్కడ జవాబు చక్కగా మనం దానికి జవాబు చూస్తున్నాము. అధికారము, నాకు అధికారం ఇవ్వమన్నాడు. అందుకు పేతురు, నీ ద్రవ్యమిచ్చి దేని వరం సంపాదించుకుందని తలంచుకునేందున నీతో కూడా నీ వెండి నీ ఆ మాట, ఆ థాట్, నీ ఆలోచన ఈ డబ్బిచ్చి కొనుక్కుంటా అన్నప్పుడే నీ ద్రవ్యము నీతో నశించిపోయింది, అంతే, నశించిపోయింది. వెండి నీ హృదయము దేవుని యొక్క సరి అయినది కాదు అంటే నీ హృదయము దేవుని యొక్క సరైనది కాదు. డబ్బుతో నువ్వు నడిపి ఆ చలామణి కావాలనుకున్నావు సోదరా, నీ హృదయం కరెక్ట్ కాదు. నీ హృదయము అది దోషముతో నిండిన హృదయము. ఏమంటున్నాడు? కాబట్టి హృదయ దేవుడు సరే కాదు కనుక ఈ కార్యం ఉంది, నీకు పాలు పంపులు లేవు. ఆ వచ్చినా చూడండి చక్కగా పేతురు ఏమంటున్నాడు. అదే మన లోపల ఎవరైనా అంటారనుకోండి, ఏమండి కొన్ని సంఘాల్లో పోతే, సార్ కొంచెం మెల్ల చెప్పండి సార్, వ్యభిచారాన్ని గురించి ఎక్కువ చెప్పండి సార్, తాగుబోతు గురించి కొంచెం సార్ కొంచెం ఆలోచించి చెప్పండి సార్. రే, మీరు చెప్పిన మాటలు చెప్పేదానిక మమ్మల్ని పిలిచింది? లేదు లేదు, దయచేసి సారీ ఎందుకయ్యా? మన సెక్రటరీ ఉండలే, మన ట్రెజరర్ ఉన్నాడు కదా, ఆయన కొంచెం ఈ మధ్య పడిపోయాడు సార్, ఒక ఆమెతో సంబంధం కలిగి ఉన్నాడు, అందుకనే కొంచెం జాగ్రత్తగా తీసుకురావాలనుకుంటున్నాం ఆయనను. అరే, ఇంకా ట్రెజరరా, ఇంకా సెక్రటరీ, ఆయన తీయాలంటే చాలా కష్టం సార్, ఆయన తీయాలంటే చాలా కష్టం. ఆయన చూస్తే అమ్మో సగం మంది ఆయన బడి వెళ్ళిపోతారు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి ఆయన కాడ. ఏమండి, అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుని సంఘాలు కూడా ఈ విధంగా పతనం అయిపోతున్నాయి ప్రియులారా. కానీ మనం వాళ్ళను ఏ విధంగా చేయాలి? ఈ విధంగా కాదు, వారిని ఆలించి బుజ్జగించి వారి కొరకు ఏదో అమ్ముడుపోవడం కాదు దేవుడు చెప్పేది. ఇక్కడ ఏంటున్నాడు చక్క పేతురు గారు ఏం చెప్పారు? ఇక్కడ నీ హృదయం దేవుడు సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు అంటే ఇక్కడ ఉండేదానికి నీకు అధికారం లేదు, ఇక్కడ చేరుపైన ఉండే అధికారం లేదు. ఎల్లో ఇక్కడ నుంచి అంటున్నాడు, ఎల్లో గెట్ అవుట్, నో వే. దాని కింద ఏమంటున్నాడు అండి, ఇంకా ఏమన్నాడు? ఈ చెడుతనము మానుకొని, దాన్ని ఏ విధంగా పరిగణించారండి? చెడుతనము, దుష్టత్వం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని, ఈ యొక్క దైవ జ్ఞానాన్ని నువ్వు డబ్బుతో కొనాలంటే అది చెడుతనము, అది దుష్టత్వం, అది కాదు, అది జరగదు. కాబట్టి ప్రభువుని వేడుకొని, ఒకవేళ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీ ఘోర దుష్టత్వములోను, చూడండి ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి, దుర్నీతి బంధకంలోను ఉన్నట్టుగా కనబడుచున్నది చెప్పారు. ఘోర దుష్టత్వము దుర్నీతిలో ఉన్నట్టుగా కనబడుచున్నది అని చెప్తుంటున్నాడు. అప్పుడు సీమను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీద రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకున్నాడు. అప్పుడు ఆయన మారు మనసు పొందాడు. ఏం చేయలేడు పరిశుద్ధాత్మ కార్యానికి, దేవుని కార్యానికి ఎవరు కూడా వ్యతిరేకం చేసి ముందుకు పోలేరు. ఒక విషయం చెప్తున్నాను, వాక్యానుసారమైన దైవజనుని ఎదిరించి నువ్వు దెబ్బతింటావు, కానీ దైవజనుడు ఎప్పుడు దెబ్బతింటావు? మొత్తం ప్రపంచం ఆయన ఎదురుగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళి నాలుగు వాక్యం చెప్పి దేవుడు మాత్రం దేవుడు ఆయన ఆశీర్వాదం చేస్తాడు. ఆయనకు ఆరోగ్యం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, ఆయనకు శాంతి సమాధానాలు దెబ్బతిన్న నువ్వే. నేను చెప్పేది అందరుగా వాక్యానుసారమైన దైవజనుడు.
ఎదురు తిరగొద్దు. వాక్యం ప్రకటన ఎదురు తిరగొద్దు. నువ్వు నష్టపోతావు. నువ్వు వాక్యం చెప్పగలడు, ఓకే ఏముంది, వాక్యం చెప్పగలడు, ఓకే థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. ఏం దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. డబ్బులు లేకపోతే ఏ విధంగా? దేవుడి పని నేను ఆపలేను, నేను ఆపలేను. కాబట్టి ప్రియులారా, సీమోను డబ్బుతో జ్ఞానాన్ని కొనుక్కోవాలనుకునేవారు జాగ్రత్త. డబ్బుతో ఆత్మీయత మనం కొనుక్కోలేము. ఇది ఏంటంటే ప్రియులారా, మనం ఆత్మీయంగా మనం ఉండడం నేర్చుకోవాలి, ఆత్మీయంగా జీవించడం నేర్చుకోవాలి. ఇక మన సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే దీని విషయం ఇంకా ముందు వారం గురించి మనం నేర్చుకుందామండి. ఇక్కడ దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకము పెట్టుకుందాం. బుద్ధిహీన చేతిలో జ్ఞానం సంపాదించే సొమ్మును ఉండనేలా మనకి బుద్ధి లేదు కదా అంటున్నాడు. బుద్ధిహీనంగా ఉన్నవాడికి, రక్షణ లేని వారికి ఏమీ పనికిరాదండి. డబ్బుతో ఏం చేయలేరు. నీకు తెలివి లేకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పెట్టినా కూడా నువ్వు ఫెయిల్ అవుతావు, అంతే కదా. తెలివే లేదు కదా నీకు. చైతన్యాలో 3 లక్షలు పెట్టి చదివించినా నువ్వు ఫెయిల్ అవుతావు, ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు లేదు అలా. అదే చెప్తున్నాడు. డబ్బుతో డిగ్రీలు కొనలేము, డబ్బుతో జ్ఞానం సంపాదించలేము, డబ్బుతో దైవికంగా జీవించలేము. అంటే డబ్బు ఇక్కడ మూలమని కాదు, డబ్బు ప్రాబ్లం అని చెప్పటంలా. ఇక్కడ ఏం ప్రాబ్లం అండి? నీ ఆలోచన, ఆత్మీయ విషయాల పట్ల, జ్ఞానం పట్ల నీ ఆలోచన ఏమై ఉన్నది, అది చెప్తుంటున్నాడు ఇక్కడ. సిమియోన్ ఆలోచన ఏంది? డబ్బుతో వరం కొంటాను అంటున్నాడు, నాకు కూడా సంపాదించుకుంటా. అది ఆలోచన. అలాంటి ఆలోచన లేకుండా ఆత్మీయంగా మనం జీవించాలంటే మనం దైవ జ్ఞానం సంపాదించడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, దేవుని వాక్యం వినడము, దేవుని వాక్యాన్ని విధేయులు కావడము, అది నేర్చుకోవడము, అది మనకు క్షేమాభివృద్ధి. దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయొద్దు. ఎప్పుడు చెప్పాలి? నీ దాసుడు ఆలకించున్నాడు, ప్రభువా సెలవిమ్ము. ఈరోజు ఉదయకాలంలో మీరు ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? ప్రభువా, ఈరోజు నీ గుడికి వెళ్తున్నాను, నా జీవితము నీకు తెలుసు, నా అవసరతలు నీకు తెలుసు, నీ వాక్యం ద్వారా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నాకు తగిన వాక్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసుకొని ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? అది వచ్చావా? ఏమండి, ఆకలి లేకుండా హోటల్ ఎందుకు పోతారండి? ఆర్డర్ చేసి ఎందుకు పడేసి రావాలి అన్నం? నువ్వు తినకుంటే ఎందుకు హోటల్లో? అంతే. నీకు ఆత్మీయ ఆకలి దప్పులు లేకుంటే గుడికి ఎందుకు వస్తారు? అవసరంగా ఎంత కష్టపడి వస్తారు మీరు, ఎంత సిద్ధపడి వస్తారు. వీడికి వచ్చిన వాళ్ళ నుంచి మీ ధ్యానమంతా ఊరిక బయట. ఈడ చెప్పేది ఈడ పోతారు. ఏం చెప్పిండే, ఏందో చెప్పిండలే అనుకుంటారు. ఎందుకు అంత కష్టపడి బాధపడి ఇంత ముస్తాబై గంటలు ఎందుకు రావాలి? ఎందుకు కూర్చోవాలి? వచ్చి అనవసరం. నువ్వు వచ్చినట్టయితే వినయ విధేయతలతో ఒక విశ్వాసిగా, దేవా నీ దాసుడు నాను దాసురాలతో నువ్వు మాట్లాడు ప్రభు అని నువ్వు సిద్ధపాటు హృదయంతో ఇక్కడికి రావాలి. నీలో రక్షణ లేకుంటే మేము రక్షణ కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రియులారా, ఈ యొక్క సమాధానం, నీ జీవితంలో సమాధానం కావాలంటే దేవుని జ్ఞానాన్ని వెతుకు, మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి దేవుడి వాక్యాన్ని మనం వెనుకల్లో ఆశీర్వదించి జీవించనుగా. ప్రభా, మీ వాక్యంతో మాతో మాట్లాడరు, మేము నమ్మకంగా జీవించి ప్రభా తండ్రి మా జీవితంలో సమాధానకరమైన జీవితం మీరు సహాయం దయచేయమని క్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి.